శిశిర్రుతో పాల్గొన మాస శుక్లపక్ష. ఈరోజు ద్వాదశి. ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రం అని. పైగా మంగళవారం కలిసి వచ్చింది. సర్పాల్లో నవనాగాలు అని విశేషమైనవి. ఆ నవనాగా సర్పాల్లో మహావిష్ణు దగ్గరున్న సర్పం ఆదిశేష, శివుడి దగ్గరున్న సర్పం వాసుకి సర్పం. ఆదిశేష వైకుంఠంలో, కైలాసంలో వాసుకి. 9 లోకాల్లోనూ 9 ప్రదేశాల్లో అధిపతిగా వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు. అయితే ఈ మంగళవారం రోజు మనకి ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజు మంత్రబలంలో విశేషంగా ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని జపిస్తే ఈ పరిపూర్ణమైన నాగలోకం ఏదైతే ఉంటుందో, నాగనాథుడు వేరు, నాగరాణి వేరు. ఇప్పుడు రోజు నా చేతుల్లో మీరు చూస్తూ ఉంటారు, ఇది నాగరాణి. నాగరాణి తాంత్రిక పూజ అని ఉంటుంది. ఈ నాగరాణి తాంత్రిక పూజ విశేషంగా ఇది గురుముఖేన మనము సర్పతంత్రము, నాగతంత్రము అనేది నేర్చుకుంటే ఆ నాగరాణి అంటే మనలో ఉన్న పూజ, ధ్యానము, శక్తిని మన శరీరంలో పెట్టుకొని మనం బయట ప్రపంచంలో తిరగలేం. దానికి మనలో ఉన్న శక్తిని అంతా కూడా కొన్ని ముద్ర ప్రయోగాలు చేసి, కొన్ని తాంత్రిక ప్రయోగాలతో వీటికి మనము ఆ శక్తిని ఫిల్ చేస్తాం. అంటే పూర్వంలో మంత్రదండము అనేవారు కదా, అదే ఈ మంత్రదండం. అదే విధానంగా మనలో ఉన్న పరిపూర్ణమైన శక్తి దానికి సమర్పించుకొని అందులో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ శక్తి ఎప్పుడు కూడా మన స్వార్థానికి ఉపయోగించకూడదు. మనకి ప్రొటెక్షన్, ఇతరులకి ఉపకారం అయ్యేలా ఈ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అవును కదా. కొన్ని యక్షిణీ సాధన ఉంటుంది, గంధర్వ సాధన ఉంటుంది, కొన్ని తాంత్రిక సాధన ఉంటుంది, తారా సాధన ఉంటుంది. ఇటువంటివి ఎన్నో యక్షిణీలని సాధన చేసి, ఎన్నో ఒక దైవ శక్తుల్ని సాధన చేసి, వాటిని పొంది సాధారణమైన మానవ జన్మగా జన్మించి ఈ శరీరంలో ఆ శక్తులు దాచుకోవడానికి ఎలా సాధ్యం చెప్పండి? అలా దాచుకుంటే సాంసారికంలో కావచ్చు, జనాలతో కావచ్చు, మరియు ఈ ఒక బ్రహ్మాండంలో ప్రస్తుత ప్రపంచంలో మనం జీవించలేం. అప్పుడు హిమాలయాల్లో, పెద్ద పెద్ద అడవిల్లో, గుహల్లోనే జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ శక్తులు ఇతరులకి హానిను చేయొచ్చు, అదే విధానంగా వికృతిగాను అవి కనబడచ్చు. అందువలన వాటి నుంచి మనం రక్షణ పొందాలంటే ఆ శక్తులు మనలో ఉంచుకోకుండా వాటిని చక్కగా మంత్రదండంలో పెట్టేయాలి. అది శాస్త్రరీత్యా. కానీ ఈరోజు మీకు అందరికీ కూడా ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపిస్తే మనకి జన్మజాతకంలో రాహు కేతుకు సంబంధించిన దోషాలు, సర్పశాంతి, సర్పకు సంబంధించిన దోషాలు, ఆశ్లేష నక్షత్ర జనన దోషాలు, ఇటువంటివన్నీ కూడా కాస్త తగ్గుతాయి. ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నాగనాథాయ నమః. ఓం నాగనాథాయ నమః. ఓం నాగనాథాయ నమః. ఓం నాగనాథాయ నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు విశేషంగా 7 రంగులు, మనకందరికీ తెలిసినవి 7 రంగులు. ఇంద్రధనస్సులో వచ్చే 7 రంగులు ఏవైతే ఉంటాయో అటువంటి రంగులు కొన్నిటిని ఈరోజు తీసుకొని, అంటే మనం నిన్న మీరు శివుడికి అర్చించిన రంగులని ఈరోజు మనము నీళ్ళల్లో వేసుకొని మన ఇంటి బయట ఉన్న తులసి చెట్టుకి కొంచెం ప్రోక్షించాలి. తదుపరి గుమ్మానికి కొంచెం ప్రోక్షించాలి. తదుపరి తూర్పు దిశ చూస్తూ ఓం పితృదేవాయ నమః, ఓం పితృదేవాయ నమః అని నీళ్లలో ఇలా ప్రోక్షించాలి. తర్వాత ఓం మాతృదేవాయ నమః, ఓం మాతృదేవాయ నమః అంటూ మాతృదేవతల్ని, పితృదేవతల్ని తెలుసుకొని ఆ నీళ్ళని ఇంటి బయట తూర్పుకి మనం ప్రోక్షించాలి. అలా చేస్తే మన పితృదేవతలకి కూడా ఈ నీరు సమర్పించుకున్నట్టు, మరియు మాతృదేవతలకు కూడా సమర్పించుకున్నట్టు. అంతేకాదు ఈ నీరుని రంగు రూపంగా కలిపేసి సూర్య నమస్కారం చేస్తూ ఓం ఆదిత్యాయ నమః
ఓం భాస్కరాయ నమః అనుకుంటూ, లేదో జపాకుసుమ సంకాశం అని సూర్యుని శ్లోకం చెప్పుతూ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేస్తే కూడా ఈ రంగులు కలిపిన నీళ్లతో పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. అప్పుడు మనకి తెలిసి తెలియకుండా మన వల్ల స్త్రీ శాపాలు దోషం మనపై ఉంటే, లేదా కుటుంబ సభ్యుల నుంచి పితృదోషాలు ఏదైనా పూర్వంలో ఏర్పడింటే ఆ దోషాలు తగ్గుతాయి. ఈ రోజు దీన్ని ఆచరిస్తారు. అదే విధానంగా పురాణోక్తంగా కాశీ క్షేత్రంలో ఇప్పుడు కూడా ఈ రోజుని పార్వతీ పరమేశ్వరుల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఆ గంగా తీరంలో స్నానం చేయించి ముందుగా గంగాదేవికి రంగులు వేస్తారు ఈరోజు. రెండోది అక్కడున్న ప్రేతాత్మలకి, అంటే మోక్షం లభించకుండా ఆత్మలు ఏవైతే ఉంటాయో ఆ ఆత్మలకి ఇలా ఆకాశంలోకి ప్రోక్షిస్తారు. తర్వాత అంతేకాకుండా ఆత్మ, ప్రేతాత్మ మరియు గంగ, ఈ 3 విధాలుగా, అంటే ముక్తి చెందని ఆత్మలకు, ముక్తి చెందే ఆత్మలకు మరియు గంగామాతకి ఈ 3 విధాలుగా ప్రకృతిలోకి రంగులు చల్లుతారు. అదే విధానంగా ఈ రోజు కూడా మనము ఇంట్లో ఉన్న నీళ్ళని ఇల్లంతా ప్రోక్షించి రంగుల్ని తులసి చెట్టుకి, గుమ్మం పైన మరియు సూర్యదేవుని తెలుసుకుని ఇలా ప్రోక్షించేస్తే పితృశాపాలు, పితృదోషాలు తగ్గుతాయి అని అర్థం. ఎవరికైనా మన కుటుంబం నుంచి మోక్షం లభించకపోతే వాళ్ళకు కూడా తృప్తి చెందుతారు అని. ఎందుకంటే ఇది భూతనాయకుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఈరోజు పితృవులకి, అంటే మోక్షం లభించని ఆత్మలకి మరియు ప్రాయశ్చిత్తం లేని ఆత్మలకి మోక్షాన్ని ఇచ్చే రోజు కూడా ఈ రోజే. మరియు గంగామాతకి ఈ రంగును వేసి గంగామాతని పావనం చేస్తాడంట, అంటే ఆమె తృప్తి చెందుతుందంటే ఈ రోజు. అటువంటి దివ్యమైన రోజు. అందుకే మనం కూడా గంగా అంటాం. చూడండి, ప్రపంచంలో ఎన్ని నదులు లేవు చెప్పండి. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, గోదావరి ఉంది. తర్వాత ఎన్నో మనకి తెలిసినవి ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో వెళ్తే ఒక్కొక్క విధమైన తీర్థక్షేత్రాలు ఉన్నాయి. అంటే ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చి సముద్రం చేరుకున్నా, మనం ఎన్ని లక్షలు బోర్వెల్స్ వేసినా లోపల నుంచి నీళ్లు బయటికి తీయిస్తానే ఇది కృష్ణానా, ఇది కావేరినా అని ఎవరికైనా తెలుస్తుందా? గంగానే అంటాం. అదే విధానంగా ఈరోజు మన ఇంట్లో ఆ గంగలోకి కాస్త, అంటే నీళ్ళలోకి ఆ ఒక రంగులు కలిసేలోపు గంగమాతకి వేసిన పుణ్యఫలం. అందుకే అది వేసి ఇల్లంతా ప్రోక్షణ చేయండి అని. అదే విధానంగా గంగలోపకి ఈరోజు ఈ ఒక రంగులు చల్లి ఆ గంగాదేవిని తృప్తి చెందేలా చేసే రోజే ఈరోజు ద్వాదశి. పితృదోషాలు, పితృరుణాలు, స్త్రీ శాపాలు పోవడానికి అద్భుతమైన పరిష్కారం ఇది. అంటే అది మొత్తానికి పోకపోయినా దాని ప్రభావం కాస్త తగ్గుతుంది అని అర్థం. ఇక ఈరోజు మీకు అందరికీ ఒక విషయం తెలియచేస్తున్నాను. ఏ రోజు అప్పులు తెస్తే జీవితంలో అప్పులు తీర్పడానికి అవ్వదు అని, అంటే ఏ కారణానికి అప్పులు చేయకూడదంట. అప్పులు చేస్తే అది చాలా ప్రమాదానికి తీసుకెళ్ళిపోతుంది. అటువంటి రోజులు పంచాంగంలో విశేషంగా ఇచ్చింటారు. ఏ రోజు అప్పులు ఏ కారణానికి చెయ్యకూడదు అని. సంక్రమణం, ప్రతీ నెల మాస సంక్రమణం వస్తుంది కదా, ఆ రోజు అప్పు తేయకూడదు. అమావాస్య రోజు అప్పు చెయ్యకూడదు. మరి వృద్ధి యోగంలో, క్షయయోగంలో, యమయోగంలో, అంటే ఇటువంటి యోగాల్లో చెయ్యకూడదు. ఆదివారం రోజు చెయ్యకూడదు, మంగళవారం రోజు చెయ్యకూడదు, హస్తా నక్షత్రం రోజు చెయ్యకూడదు. వీటిని వదిలి వేరే ఏ రోజుల్లో అయినా మనం ఆచరిస్తే త్వరగా తీర్చచ్చు. ఈ ఒక యోగాల్లో, ఇటువంటి నక్షత్రంలో ఈ రోజుల్లో మీరు అప్పు చేస్తే ఏ కారణానికి అప్పు తీరదు. అందువల్ల జాగ్రత్త వహించండి. ఈ దగ్ధ యోగం రోజు అప్పు చేయకూడదు. మనము అప్పు తీర్పడానికి ప్రయత్నించాలి ఇటువంటి రోజు. ఎందుకంటే ఇటువంటి రోజు మనం ఏదైనా అప్పు తీర్పడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా త్వరగా అప్పు తీరిపోతుంది. కానీ ఇటువంటి యోగాల్లో మనం అప్పు చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది. జాగ్రత్త వహించండి. గురుజీకి ఈరోజు తారాబలం గురించి తెలియజేయండి గురుజీ. ఈరోజు నిత్య నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అయితే ఏ నక్షత్రానికి ఈరోజు అనుకూలంగా ఉందో చూద్దాం. అశ్విని, మక, మూలా నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్ర తార అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ఏం పని చేసినా జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢం వారికి నైదవ తార ఈరోజు మీకు అంత శుభంగా
కాదు. ఈరోజు ఏ పని చేసినా అందులో మీకు విరుద్ధంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు కాస్త ప్రయత్నిస్తే, కష్టపడితే మీకు ఏదైనా ప్రతిఫలిస్తుంది, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఇది అంత మంచిది కాదు. ఈరోజు కోపము, చిరాకు, అవమానాలు ఇటువంటివి ఉంటాయి. కానీ ఈరోజు మీరు ఏదైనా శుభకృతువులు అటువంటివి ఆచరించినా భవిష్యత్తులో అది మనకు ప్రమాదంగా మారుతుంది, కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. మీరు ఏం పని చేసినా సక్సెస్ కనబడుతుంది, దాన్ని ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి ఈరోజు విపత్తార. కాస్త జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఏ పనులు చేసినా ఇందులో అపవాదాలు, అవమానాలు, నిందలు రావచ్చు. అయినంత వరకు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి సంపత్తారా. ఆర్థికంగా అభివృద్ధి అయ్యేది, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఏదైనా కొనుగోలు చేసేది, షేర్ మార్కెట్స్ ఇటువంటివి సంపద తారలో ఏదైనా వృద్ధి చెందే అట్లా ఏ పనులు చేసినా అందులో సక్సెస్ కనబడుతుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార. వీళ్ళు కాస్త హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ప్రాపర్గా హెల్త్ కండిషన్ గురించి మీరు జాగ్రత్త వహిస్తే మంచిది. గురుజీ, ఇక వాస్తు పరిష్కారంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన వాస్తు. మనకి ఈశాన్య దిశలో ఏదైనా సమస్యలు ఉంటే, పర్టికులర్గా ఇంట్లో పిల్లలు చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అనుకోంది రీచ్ అవ్వలేరు, సీట్లు దొరకలేవు, లేదో డొనేషన్ కట్టడానికి డబ్బులు సరిపోదు, లేదో ఆ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, ఇటువంటిది ఏది ప్రయత్నించినా అది సక్సెస్ అవ్వదు. రెండోది, అటువంటి ఇళ్లలో గర్భపాతాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరియు భక్తి మార్గాన్ని వాళ్ళు ఎన్నుకోలేరు. ఇంట్లో దేవుడి గది అంతా బాగా చక్కగా అలంకరించుంటారు, కానీ పూజ మాత్రం చెయ్యలేరు, భక్తి మార్గాన్ని ఎన్నుకోలేరు. ఇటువంటి సమస్యలు మన ఇంట్లో ఉన్నాయంటే ఈశాన్య దిశలో దోషం ఉంది అని. కంటికి కనబడకుండా ఏదైనా భూమిలో దోషం ఉన్నా ఇటువంటి ఉంటాయి. ఆ సమయంలో ఇటువంటి దోషాలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. దీని ఎనర్జీ వల్ల పంచభూతాల సమతోలనము అనేది ఏర్పడుతుంది. అప్పుడు వాస్తు ప్రభావం తగ్గుతుంది, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం మహాప్రదోషం ఉంది, చాలా విశేషమైన రోజు. మంగళవారం ఆశ్లేష నక్షత్రంలో కలిసి వచ్చింది. ఈరోజు విశేషంగా శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. మరియు విశేషంగా సుగంధభరితమైన తైలము, సంపంగి నూనె కావచ్చు, శ్రీగంధపు తైలం కావచ్చు, దవనము తైలము అని వస్తుంది. ఇటువంటివి ఏదైనా సువాసన భరితమైన నూనెలు దొరికితే వాటితో అభిషేకం చేసి శివుడికి ఆఖరిలో శుద్ధమైన పాలు మరియు గంధము ఈ రెంటిని ఒకే దాంట్లో కలిపి అభిషేకం చేసి తదుపరి బిల్వార్చన చేసి శివుడికి నమస్కరించి, ఈరోజు మంగళవారం మహాప్రదోషం కదా, ఈరోజు ఎవరైతే దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటారో మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరం అవుతుంది, ఇంట్లో మంగళ కార్యాలు, శుభకార్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు శివారాధన మహాప్రదోష కాలంలో ఆచరించి పరిపూర్ణమైన శివతత్వాన్ని, శివానుగ్రహాన్ని పొందొచ్చు. అటువంటి దివ్యమైన అనుగ్రహం మంగళవారం సాయంత్రం మహాప్రదోషం ఉంది. తప్పకుండా శివారాధన చేయండి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని మృత్యుంజయ మంత్రం జపించడం కూడా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ రోజు సాయంత్రం పరమేశ్వరుడిని నువ్వుల నూనెతో, సుగంధ భరిత తైలాలతో, అనంతరం స్వచ్ఛమైన పాలల్లో కొంచెం గంధాన్ని కలిపి అభిషేకించాలి. బిల్వార్చన చేసిన తరువాత దారిద్ర దహన శివస్తోత్రాన్ని పారాయణ చేస్తే దారిద్ర్యం దూరమై ఇంట్లో మంగళ శుభకార్యాలు జరుగుతాయి. శివాలయ ప్రాంగణంలో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.